సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 98వ రోజు ఏప్రిల్ 7వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 4 అధ్యాయములు. పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ఆదికాండము 33వ అధ్యాయము, 34వ అధ్యాయము, 35వ అధ్యాయము మరియు 36వ అధ్యాయము. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆదికాండము 33వ అధ్యాయంలో ఉన్న 20 వచనములు. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరిని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పెను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీ కటాక్షము నా మీద వచ్చినది గదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా అతడు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చునివి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువు యొద్దకు సేయూరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పెను. అప్పుడు ఏసావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు, అది ఎలా, నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏసావు తన త్రోవను సేయూరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెము అను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను. ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అనగా ఇస్రాయేలు దేవుడే దేవుడు అని అర్థము. ఇంతటితో ఆదికాండము 33వ అధ్యాయంలో ఉన్న 20 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 2వ అధ్యాయము ఆదికాండము 34వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెలెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఆ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయుమని తన తండ్రి అయిన హమోరును అడిగెను.
తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో ఉండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేశాను. అది చెయ్యరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి. వారికి మిగుల కోపము వచ్చెను. అప్పుడు హమోరు వారితో, షెకెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మీతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమీ అడుగుదురో అది ఇచ్చెదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చెదను. మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే ఉండిన ఎడల సరి. ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకుని పోవుదమని చెప్పగా, వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెండ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నయూ మనవగును గదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా, హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారందరూ వినిరి. అప్పుడతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో 2 అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకునిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు, వేసి ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. ఇంతటితో ఆదికాండము 34వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 3వ అధ్యాయము ఆదికాండము 35వ అధ్యాయంలో ఉన్న 29 వచనములు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు
నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. ఏల్ బేతేలు అనగా బేతేలు దేవుడు అని అర్థము. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను. దానికి అల్లోన్ బాకూత్ అను పేరు పెట్టబడెను. అల్లోన్ బాకూత్ అనగా ఏడ్పు చెట్టు అని అర్థము. ఆదికాండము 35వ అధ్యాయము 9వ వచనము నుండి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనము నుండి. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు. నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. బెనోని అనగా నా దుఃఖపుత్రుడు అని అర్థము. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను, అనగా కుడి చేతి పుత్రుడు అని అర్థము. అట్లు రాహేలు మృతి పొంది బేత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మెగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సైనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. ఆదికాండము 35వ అధ్యాయము 23వ వచనము నుండి. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాఖారు, జెబూలూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రాహామును ఇస్సాకును పరదేశులయుండిన మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను.
ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏసావు, యాకోబులు అతని పాతిపెట్టిరి. ఇంతటితో ఆదికాండము 35వ అధ్యాయంలో ఉన్న 29 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 4వ అధ్యాయము ఆదికాండము 36వ అధ్యాయంలో ఉన్న 43 వచనములు. ఎదోమను ఏసావు వంశావళి ఇదే. ఏసావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాసిమతును పెండ్లియాడెను. ఆదా ఏసావునకు ఎలీఫజును కనెను. బాసిమతు రగూయేలును కనెను. అహోలీబామా యూషును, యూలామును, కోరహును కనెను. కనాను దేశములో ఏసావునకు పుట్టిన కుమారులు వీరే. ఏసావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమయ్యున్నందున వారు పరదేశులయ్యుండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏసావు శేయీరు మన్యములో నివసించెను. ఏసావు అనగా ఎదోము. ఆదికాండము 36వ అధ్యాయము 9వ వచనము నుండి. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏసావు వంశావళి ఇదే. ఏసావు కుమారుల పేర్లు ఇవే. ఏసావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏసావు భార్య అయిన బాసెమతు కుమారుడగు రగుయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏసావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏసావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏసావు భార్య అయిన బాసెమతు కుమారులు. ఏసావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహోలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏసావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏసావు కుమారులలో వీరు నాయకులు. ఏసావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు. తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏసావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏసావు భార్య అయిన బాసెమతు కుమారులు. వీరు ఏసావు భార్య అయిన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏసావు భార్యయునైన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏసావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆదికాండము 36వ అధ్యాయము 20వ వచనము నుండి. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను. అనా కుమార్తె అయిన అహోలీబామా. దిషోను కుమారులు హెందోను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను,
జవాను, అకాను. దీషాను కుమారులు ఊజు, అరాను. హోరీయులు నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దిషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. ఆదికాండము 36వ అధ్యాయము 31వ వచనము నుండి. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా, బెయారు కుమారుడైన బెలా ఎదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెలా చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకా వాడైన సమ్లా అతనికి ప్రతిగా రాజాయెను. సమ్లా చనిపోయిన తరువాత నదీ తీరమందలి రహెబోతు వాడైన షావులు అతనికి ప్రతిగా రాజాయెను. షావులు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్ హనాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏసావు సంతానపు నాయకుల పేరులేవనగా, తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యెతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏసావు ఎదోమీయులకు మూలపురుషుడు. ఇంతటితో ఆదికాండము 36వ అధ్యాయంలో ఉన్న 43 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములు ఆదికాండము 33వ అధ్యాయము, 34వ అధ్యాయము, 35వ అధ్యాయము మరియు 36వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.